నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో ఆమ్లా మురబ్బా స్వీట్ని ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకునేలా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఉసిరికాయల్ని సంవత్సరం పాటు నిల్వ చేసుకునే ఒక సింపుల్ అండ్ టేస్టీ మెథడ్ అండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నోటికి రుచిగా చాలా టేస్టీగా తినేయచ్చు. అంతేకాదు, ఈ ఆమ్లా మురబ్బాను ఇలా చేస్తే ఎవరైనా పర్ఫెక్ట్గా చేయగలరు. లోపలి వరకు పాకం బాగా పట్టి జ్యూసీగా భలే ఉంటాయి. సో మీరు కూడా నోటికి రుచిగా ఉసిరికాయలతో స్వీట్ చేయాలి, సంవత్సరం పాటు నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఈ స్వీట్ని డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఉసిరికాయల్ని తీసుకోండి. సో ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని బాగా కడిగి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను మురబ్బా కోసం 1/2 kg వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్క ఉసిరికాయని తీసుకుంటూ కాస్త ఘాట్లు పెట్టి తీసుకుందాం. ఇలా ఫోర్క్ స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ లేదా టూత్ పిక్తో కానీ ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇలా ఘాట్లు పెట్టడం వలన మనం పాకంలో ఉడికించినప్పుడు పాకం లోపలి వరకు బాగా పట్టి మంచి జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. సో ఇలాగే మనం తీసుకున్న ఉసిరికాయలన్నిటినీ ఘాట్లు పెట్టి తీసుకోండి. వీటిని ఆవిరిపై ఉడికించడానికి ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకొని బాగా వేడి చేయండి. ఇలా చక్కగా మరగడం స్టార్ట్ అయ్యాక దీనిపైన స్టీమింగ్ బాల్ని పెట్టి ఇందులోకి ఉసిరికాయల్ని తీసుకోండి. ఇలా అన్నీ సమానంగా తీసుకొని వీటిని ఒక 12-15 నిమిషాల పాటు మీడియం మంట పైన ఉడికించండి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు ఈ ఉసిరికాయల్ని మధ్య మధ్యలో టర్న్ చేస్తూ బాగా ఉడికించండి. అలాగే మనం ఈ రెసిపీ కోసం ఉసిరికాయల్ని మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉడికించాలి. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉడికించండి. ఒక 12-13 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసామంటే ఈజీగా అర్థమవుతుంది. మనకు ఈ మాదిరిగా ఉసిరికాయలు ఉడికితే సరిపోతుంది. సో ఇలా ఉసిరికాయలు మెత్తగా ఉడికాక ఇప్పుడు వీటిని రెడీగా పక్క నుంచి ఇంకొక బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చక్కెరను తీసుకోవడానికి మరో 1/2 kg వరకు చక్కెరను కొలిచి తీసుకోండి. ఇక్కడ నేను కంప్లీట్గా చక్కెరతో చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లంతో అయినా సేమ్ ప్రాసెస్తో చేసుకోవచ్చు, లేదా సగం చక్కెర సగం బెల్లం అయినా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకున్న చక్కెరలోకి ఒక 1/2 కప్పు నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టిన ఉసిరికాయలన్నిటినీ తీసుకొని ఒకసారి కింది నుండి పైకి బాగా కలపండి. ఇలా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికించామంటే చక్కెర కంప్లీట్గా మెల్ట్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, చక్కెర పూర్తిగా కరిగిపోయింది. అలాగే ఉసిరికాయలో ఉండే నీరు కూడా ఇలా బయటకు వచ్చి చక్కగా పాకంలా ఇలా తయారవుతుంది. మళ్ళీ మూత పెట్టి మరొక 5-6 నిమిషాలు ఉడికించండి. సో ఇలాగే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉసిరికాయల్ని పాకంలో బాగా ఉడికించాలి. మరో 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఉసిరిలో ఉండే ఒగరు తగ్గడానికి ఒక 2-3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని, మంచి టేస్ట్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలిపి ఉడికించండి. టైం ఇంత అనే కంటే ఇందులో ఉన్న చక్కెర పాకం అనేది లైట్గా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఉడికించామంటే పాకం వచ్చినట్లే. అలా చూసుకుంటూ అయినా మనం ఈ ఉసిరికాయల్ని ఉడికించుకోవచ్చు, లేదా మరొక 7-8 నిమిషాలు ఇలాగే మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. మళ్ళీ ఒక 7-8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాకంలో ఉసిరికాయలు చక్కగా ఉడికి కాస్త రంగు కూడా మారాయి కదా. అలాగే పాకం రంగు కూడా మారింది. ఇలా మనకు పాకం రంగు అనేది బంగారు రంగు వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించామంటే ఈ ఆమ్లా మురబ్బా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అలాగే మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తానండి. ఇలా మనం కొంచెం పాకాన్ని తీసుకొని చెక్ చేసామంటే తీగ పాకంలా వస్తుంది. లేత తీగ పాకంలా కాకుండా ఇలా ముదురు తీగ పాకం వస్తుంది. చూడండి, పాకం అనేది ఎంత పొడుగా వస్తుందో. ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా వచ్చేంత వరకు పాకంలో ఉసిరికాయల్ని ఉడకబెట్టి తీసుకున్నామంటే చక్కగా నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కకు తీసుకోండి. అయితే మనం వీటిని వెంటనైనా తినచ్చు, కానీ ఇవి పాకంలో చక్కగా ఊరాలంటే ఒక రోజంతా వీటిని ఇలాగే పక్కనుంచండి. లేదా వెంటనే తినాలనుకుంటే కనీసం ఒక 3-4 గంటలైనా ఇందులో ఇలా ఊరబెట్టండి. నేనైతే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఉసిరికాయలు పాకంలో చక్కగా నాని మంచి షైనీగా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. అలాగే లోపలి వరకు కూడా పాకం బాగా పట్టి మంచి జ్యూసీగా వచ్చాయి కదా.
అలాగే ఇందులో ఉన్న పాకం మంచి రుచిగా తేనె మాదిరిగానే ఉంటుంది. సో, ఇలా తయారు చేసిన ఈ ఉసిరికాయ ఆమ్ల మురబ్బాని మనం ఏదైనా గ్లాస్ బాటిల్‌లోకి గానీ, లేదా సిరమిక్ బాటిల్‌లోకి గానీ తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పని కూడా లేదండి. బయట పెట్టి హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇలా మనం ఈజీ మెథడ్‌లో ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఆమ్ల మురబ్బాను తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ మెథడ్‌లో ట్రై చేశారంటే ఇంతే పర్ఫెక్ట్‌గా చేయగలరు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.